నెల్లూరు 48వ డివిజన్లో మున్సిపల్ కార్మికుల షెడ్లో మరుగుదొడ్లు సౌకర్యం లేని విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి గతంలో స్థానిక నాయకులు తీసుకెళ్లారగా వెంటనే 7 లక్షల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణాన్ని పొన్నూరు సురేష్ ఆచారి నిర్మించారు. ఆ నిర్మాణ పనులను తెలుగుదేశం నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపక్క అనురాధ పరిశీలించి మరికొన్ని సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఇతియాజ్, పెంచల బాబు, కీర్తి, జాఫర్, నౌషద్, సీనయ్య, 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు పురపాలక శాఖ మార్చులు గౌరవనీయులు నారాయణ సార్ ఆదేశాల మేరకు ఈరోజు 42వ డివిజన్లో అదేవిధంగా 48వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కలిసి చూడడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన 43లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో 42వ డివిజన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ని అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని నేను నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే చూసి అక్కడ ఏం అవసరం ఉంది అనేది అధికారులతో మాట్లాడుకొని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు మార్నింగ్ 42వ డివిజన్ ఎర్రదర్గా ప్రాంతాన్ని చూడడం జరిగింది. ఆల్రెడీ టెండర్ అయిపోయి ఉంది. ఏదైతే ప్రజలందరూ కూడా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే కాలువలు లేక అదేవిధంగా కాలువలు కొన్ని ఎన్క్రోచ్మెంట్ అవ్వడం వల్ల వాటర్ అనేది బయటికి వెళ్ళడం లేదు. ముఖ్యంగా వర్షాలు వచ్చినాయంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఒక విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో నేను చాలా వరకు ఐడెంటిఫై చేసాం. ముందుగా రామిరెడ్డి కెనాల్ని మనం ఆ ఛానల్ని డెవలప్ చేయాలి. దాని తర్వాత లోకల్గా ఉన్న చిన్న చిన్న ఛానల్స్ అన్నింటినీ కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని రోడ్స్ లో లెవెల్లో ఉన్నాయి, ఆ రోడ్స్ కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి అన్నిటిని కూడా నారాయణ సార్ ప్రతి వారం వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ జరుగుతారు అధికారులతో, ఇటు ప్రజాప్రతినిధులతో. అలాంటప్పుడు మేము ఇవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆల్రెడీ టెండర్స్ అయిన వర్క్కి వాళ్ళందరికీ కూడా ఆమె మాట ఇచ్చి వచ్చాం. నారాయణ సార్ చేతుల మీదే దాన్ని ప్రారంభిస్తామని చెప్పాం. అది సార్ దృష్టికి తీసుకెళ్ళి ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా 48వ డివిజన్లో గతంలో ఈ షెడ్ ఇక్కడున్న టాయిలెట్స్ లేవని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మున్సిపల్ కార్మికులు నిరంతరం నిద్ర లేచినప్పటి నుంచి పనులు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి లేకపోవడం వల్ల దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడున్న స్థానికంగా ఉన్న సురేష్ గారికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు చాలా చాలా బాగా చేశారు. అన్నీ కూడా వెర్టిఫైడ్ టైల్స్ కానివ్వండి, లోపల స్ట్రింగ్స్ కానివ్వండి, అన్నీ కూడా నాణ్యతతో కూడిన విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నారాయణ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వర్క్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. అందరు కూడా ఏదైతే ఎస్టిమేట్లో ఇస్తున్నారో వాటిని అన్నిటి పాటించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ రాజీ పడకుండా వర్క్ చేయండి. ఇది చిరస్థాయిగా ప్రజలు చెప్పుకోవాలి, మనం చేసామని చెప్పుకునే విధంగా చేయమని చెప్పి ప్రజాప్రతినిధులకు కానీ కాంట్రాక్టర్స్కి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మంచిగా బాగా కట్టారు. సో అదేవిధంగా ఇంకా కొన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉన్నాయి, అవి కూడా అధికారుల దృష్టికి పెట్టాం. ఇది సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈరోజు నారాయణ సార్ అంటే అభివృద్ధి అంటే నారాయణ సార్. సో అలాంటి వ్యక్తి మనం గెలిపించుకోవడం, అలాంటివి ఒక మినిస్టర్కి మనం రావడం వల్ల ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఎక్కడ పెట్టినా వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ కంకర్లు, ఇసుక, అదేవిధంగా మన మిషన్స్, జేసీబీలు దొరకడం కూడా కష్టమైంది. ఎందుకంటే ఒక్కసారిగా నెల్లూరు నగరంలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా నారాయణ సార్కి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 48 డివిజన్లో వెహికల్ షెడ్, ఇక్కడ వర్కర్లు మెకానిక్ కానీ ఇంజిన్ విషయాలు కానీ సర్వీసింగ్ కానీ జరుగుతాయి. ఇక్కడ వాళ్ళకి బాత్రూంలు పోయేదానికి ఇబ్బందిగా ఉందని వాళ్ళు చెప్పిన వెంటనే మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు వెంటనే దాన్ని శాంక్షన్ జీవో ఇవ్వడం, ఇది కాంట్రాక్ట్ ఇవ్వడం, మన సురేష్ బూత్కర్ని బ్రహ్మాండంగా చేశాడు 6 లక్షలతో. ఇది మన అనురాధం మేడం ఇక్కడికి విచ్చేసి ఇది పర్యవేక్షించి ఎంత మాత్రం ఈ వర్క్ జరిగింది ఏంది అని తెలుసుకుంటుంది. నారాయణ సారు దృష్టికి ఏది పోయినా వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయడం సార్కి ముందు నుంచి ఉంది. దీంట్లో సిటీ మొత్తంలో డ్రైన్ వ్యవస్థ కానీ పార్కులు కానీ అన్నీ
ఆయన దృష్టికి వస్తే వెంటనే దాన్ని క్లియర్ చేస్తారు. ఇది మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ సారు మనకి మంత్రిగా రావడం, ఇవన్నీ జరగడం మనకి ఒక అదృష్టం. సార్ దృష్టికి రేపు 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో, రాష్ట్రం మొత్తంలో నెంబర్ 1 నెల్లూరు సిటీ అనిపించుకునేటట్టుగా ఉంటుందని నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మన అనురాధక మన 42వ డివిజన్ 48వ డివిజన్ పర్యటించడం జరిగింది. అందులో భాగంగా 42వ డివిజన్లో ఎక్కడెక్కడ కాలువ సమస్యలు ఉన్నాయి, కలవట్టు రిపేర్ ఉన్న ఏరియాలో కూడా తిరిగి అక్కడ ప్రజలకు ధైర్యం ఇచ్చి తొందరలోనే నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి కలవట్టు ప్రారంభిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 48వ డివిజన్లోని వెహికల్ షెడ్లో దాదాపు 6-7 లక్షలతో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని కూడా విజిట్ చేసి త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి ఆ కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన సార్ గారు ఒకటే చెప్పేది, ప్రజల్లో ఉండండి, ఎల్లప్పుడూ రోజు ఏదో ఒక సమస్యల మీద ప్రజల్లో ఉండండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, మన అనురాధక మేడం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, సుమారు 7 లక్షల కాంట్రాక్ట్. అది దానికి ఈరోజు పర్యవేక్షణ కోసం ఇంతియాజ్ బాయ్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా అనురాధమ్మ గారు, అదేవిధంగా జాఫర్ గారు, పెంచిలే గారు, కీర్తి గారు, మా పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈరోజు ఈ వర్క్ మనం ఎట్ట చేసేదని వాళ్ళు పరీక్షించి నాకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను.